వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు ఆదివారము. కరెంటు ఏమన్నా చేంజ్ అవుతుందో లేకపోతే ఏంటో దాని పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు కూడా నాకు కొద్దిగా కరెంటు ఒక 2 గంటలు అట్లా అవసరము కరెంటు వల్ల. ఎందుకంటే ఈరోజు మనము జాజి పూల తోటకి మందు కొట్టాలన్నమాట. పైన చెట్లకు కొట్టే మందు కొట్టాలి. సో దానికి వాటర్ కావాలి కదా, అందుకని టైం వచ్చేసి 7:10 పొద్దున. లాస్ట్ నా వీడియోస్ ఎవరైనా విజిట్ చేస్తుంటే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయొద్దు. రియాలిటీ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పడేసేయండి మన వీడియో పైన. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను పెట్టే ఏ వీడియో అయినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, ఓకే.
మోటార్ అయితే ఆఫ్ చేసి ఇంటికి వెళ్దామండి. ఇంకా ఓపిక లేదు, మందు కొట్టేసరికి యాసిడ్గా వచ్చింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, నేను మీకు ఒకటి చూపిస్తాను. బట్ నన్ను చూపించాను అని చెప్పేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. చూడండి, జనాలు ఇట్లా కూడా ఉంటారా అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. మోటార్ దగ్గరికి వెళ్తున్నాము, మోటార్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని. ఇంకా సంథింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏదో సౌండ్ వస్తూ ఉంది, గలగల గలగల అని. ఏమోలే, బకెట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం మనం. మోటార్ ఆఫ్ చేసి నాకు మోటరు ఆఫ్ చేస్తున్నంత ఉన్నప్పుడు ఫీల్ కంటే మోటార్ ఆఫ్ చేస్తున్నప్పుడు చాలా ఫీల్ ఉంటుంది. అంటే అది ఒక రకమైన సంతోషకరమైన ఫీలింగ్. అది ఆఫ్ చేసేసి కట్టేసాను, ఇంకా ఇంటికి వెళ్ళిపోయేది అనమాట. నాకు ఒకటండి, మోటారు ఆన్ చేసేటప్పుడు చాలా భయం ఉంటుంది, గుండెలు కొట్టుకుంటూ ఉంటాయన్నమాట. ఎందుకంటే పొద్దున్నే వస్తాం కాబట్టి ఏమన్నా దూరి ఎలుకలు కానీ బల్లులు కానీ అట్లాంటివి ఏమన్నా దూరి వైర్లు కట్ చేసినప్పుడు దానికి మనం మోటార్ ఆన్ చేసిన తర్వాత సెట్ అవ్వకపోతే బర్ర అనే సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు భయం అనిపిస్తుంది, జలక్ అనిపిస్తుంది. అందుకే నాకు మోటార్ ఆన్ చేసేటప్పుడు ఉన్న ఫీల్ కంటే మోటార్ ఆఫ్ చేసేటప్పుడు ఉన్న ఫీల్ అదొక రకమైన ఫీల్ అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజుతో వర్క్ అయిపోయింది అని అన్న ఫీల్ ఉంటుంది, నాకు చాలా ఫీల్ ఉంటుంది. ఈరోజైతే మిగతా సగం పని కూడా మనం కంప్లీట్ చేసేసాము. సో మనం జాజిపూలకి మందు కొట్టాలి అనుకున్నాం కదా, ఆ మందు కొట్టే ప్రాసెస్ కూడా అయిపోయింది ఈ రోజుతో. కళ్ళు అయితే అట్లా ఉన్నాయి, నాకు నైట్ నిద్ర లేదు, బాగా లేట్ అయింది పడుకునేసరికి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఇప్పుడు మందు కొట్టా కదా, ఆ జాజి పూల పొలం దగ్గరికి వెళ్తున్నాను. అసలు జనాలు ఇట్లా కూడా ఉంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చెప్తాను మీకు. నాకైతే తప్పు అనిపించింది ఆ పని ఎవరైతే చేశారో. అసలు జనాలు ఇట్లా ఉంటారా అని అస్సలు నేను ఊహించలేదు. నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను చూపిస్తున్నానని. చూడండి ఒకసారి, జనాలు ఇంత దారుణానికి ఒడిగడతారా అని అయితే నేను అస్సలు అనుకోలేదు. అది కావాల్సుకొని చేశారో లేకపోతే ఎట్టెట్టనో నాకైతే అర్థం కాల. చూడండి లాస్ట్ వరకు. ఈ సంవత్సరానికైతే ఇదే నా సర్వస్వం అండి. ఈ సంవత్సరానికైతే 2025కి అయితే ఇవే నా ఎవ్రీథింగ్. ఈ చెట్లే నా ఎవ్రీథింగ్ అనమాట. ఈ పొలమే నా ఎవ్రీథింగ్. నేను లాస్ట్ ఇయర్ నుంచి కూడా దీనిని బాగా మంచిగానే చూసుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు నేను
ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను. చూపిస్తాను కదా, చూపిస్తాను. మందు కొట్టడం అయితే అయిపోయింది ఇప్పుడే. సో వచ్చేసాను, చూపిస్తున్నాను. చూడండి కదండి. అసలు నేనైతే పొలంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత మామూలుగా అయితే నేను చూస్తూ ఉంటారు నా వీడియోస్లో, పొలంలో క్లీన్ చేసుకోవడం కానీ, గడ్డి కోపించడం కానీ, ప్రతి ఒక్కటి నేను నీట్గా పెట్టుకుంటాను పొలాన్ని. అంటే నాకు ఒక నేచర్ అన్న కానీ, నాకు చెట్లు అన్న కానీ నాకు చాలా ఇష్టము. చాలా నీట్గా ఉండాలి అనుకుంటాను నేనైతే. అట్లాంటిది నేను ఇంత నీట్గా పెట్టుకుంటున్నా కూడా ఎవరు ఇట్లా చేశారనేది నాకైతే తెలీదు. అది మనిషి పెంట స్టార్టింగ్లోనే అక్కడ ఉంది. స్టార్టింగ్లోనే ఎవరైనా కానీ అట్లా చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. ఇది పూల చెట్లు. పూలు అంటే మనల్ని లక్ష్మీదేవితో సమానం. పూల చెట్లు అంటే ఏ పూల చెట్లనే కాదంటే ఏ పైరైనా కూడా అది లక్ష్మీదేవితో సమానం అన్నమాట. అట్లాంటిది లక్ష్మీదేవి అనే ఇంట్లో మన పెంట మనం ఎట్లాగైనా అట్లా చేసుకుంటామా? తప్పు కదా. ఎందుకంటే ఎవరైనా కానీ ఇందులో తప్పు చేసిన వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అయి ఉంటారని నేను ఆ ఉద్దేశంతో నేను పెడుతున్నాను. లేకపోతే నాకు అది సరదా కాదు పెట్టనీకే. పూల చెట్లు అంటే లక్ష్మీదేవితో సమానం. అట్లాంటి లక్ష్మీదేవి ఇంట్లో ఏదో సామెత ఉంది కదా, 100 కోట్ల తులసి మొక్కల ఇంట్లో ఒక గంజాయి మొక్క అని. అట్లా ఉంది అది. ఎంతో నీట్గా పెట్టుకున్న పొలాన్ని ఎవరు చేశారో ఆ వర్క్ అయితే. సో పోవాలనుకుంటే, మనం టాయిలెట్కి పోవాలనుకుంటే ఇక్కడుంది ఒక చెత్త కుప్ప మాదిరిగా. ఇక్కడైనా కానీ అక్కడ వాటర్ ఉన్నాయి, ఆ వరి మడిలో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ తీసుకొని ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది నాకు అర్థం కాల. అది ఎవరో కావాల్సుకనే చేశారని నాకైతే బాగా అర్థమైపోయింది. కావాల్సుకనే చేశారు అది. చూడండి ఎట్లున్నారో జనాలు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత వర్క్ చేసి, ఇంత కష్టపడి నేను మందులు అవి ఇవి కొట్టి అందుకు చేసినప్పుడు లాస్ట్గా ఆ పెంట అసలు నాకైతే మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు అసలు మైండే యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు తెలిసి అది పక్క పొలంలో వర్క్ చేయడానికి వచ్చారు వాళ్ళైనా ఉండొచ్చు. లేకపోతే అది మార్నింగే చేశారు ఆ వర్క్. మార్నింగే నేను వచ్చినప్పుడైతే అక్కడ మా సొంత పొలంలో ఉండినాను, కాకర పూలు కోసుకుంటా. మార్నింగ్ అయితే జరిగింది వర్క్. నాకైతే మైండ్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. వర్క్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. సో ఇంటికి వెళ్ళి నేను వచ్చి తిని స్టార్ట్ చేసుకునే లోపే ఇట్లా జరిగింది. పక్క పొలంలో ఉన్న వర్కర్స్ అని అయితే నేను బల్లగుద్ది చెప్పలేను. అది ఎవరు చేసి ఉంటారో నాకైతే తెలియదు. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ 100కి 200% మైండ్ ఎట్లా పోతుంది అంటే చుట్టూ ఉన్న జనాల మీదకే పోతుంది. సో యాజ్ యూజువల్గా నా మైండ్ కూడా అంతే. ఎందుకంటే నేను ఒకటి నా బిడ్డల కన్నా నేను అంతగా చూసుకుంటానో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ మ్యారేజ్ అయితే నేను చెట్లని నా బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాను. చెట్లు బాగుండాలని నా మైండ్లో రివ్యూ అవుతూ ఉంటుంది. ఎంత కష్టమైనా ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఇట్లాంటి వీడియోలు చేసింటే బాగుండే, కానీ నాకు అంత మైండ్ మెచ్యూరిటీ లేదు లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు డైలీ బ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మీకు అర్థమైపోతుంది ఇప్పటి నుంచే. చూడండి నా వర్డ్ అండి ఇది, నా ప్రపంచం ఇది. నా ప్రపంచంలోకి ఒక పెంట వచ్చి పడింది. సరే అండి, అయితే ఇంటికి వెళ్ళాలి. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. ఎవరైనా కానీ చూస్తూ ఉన్నట్టయితే పోతా ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయితే సమాప్తము. రేపటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట. సో అందరికీ హ్యాపీ సండే టు ఆల్.